గోదారి గట్టు మీద రామసలకావే. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. అన్నయ్య ఏంటన్నయ్య ఇక్కడ గోదావరి గడ్డ దగ్గర కుక్కతో టైం పాస్ చేస్తున్నావు? ఎంసెట్ కౌన్సిలింగ్ దగ్గరికి వచ్చేస్తుంది, ఏ కాలేజ్ ఎట్టుకోవాలో చెప్పన్నయ్య. తమ్ముడు ఇదే క్వశ్చన్ నువ్వు వేరే ఎవరిని అడిగినా ఆ కాలేజీలో చదువుకుంటే బెస్ట్, ఈ కాలేజీలో బెస్ట్, అందులో ప్లేస్మెంట్స్ ఎక్కువ, ఇందులో ప్లేస్మెంట్స్ ఎక్కువ అని ఏదో ఒకటి చెప్తారు. కానీ నేనేం చెప్తానంటే నువ్వు ఏ కాలేజీలో చదివినా సరే నీకు స్కిల్ ఉంటే తప్ప జాబ్ రాదు. మన దగ్గర రెండే కేటగిరీలు ఉంటారా తమ్ముడు, డబ్బుని చదువుకునేవాడు, డబ్బులు లేకుండా చదువుకునేవాడు. నువ్వు రెండో కేటగిరీ అయితే కనుక నువ్వు ఏదైనా మంచి గవర్నమెంట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుని ఏదో ఒక బ్రాంచ్ లో బీటెక్ చేసి, సో అందరిలాగా లక్షలు పోసి ప్రైవేట్ కాలేజీలో చదివి గొర్రెవయ్యే కంటే తక్కువ ఫీజుతో ఏ గవర్నమెంట్ కాలేజీలో ఏ బ్రాంచ్ కావాలో సెలెక్ట్ చేసుకో. బీటెక్ ఏ బ్రాంచ్ చదవాలా అని పెద్ద టెన్షన్ పడిపోకు, ఎందుకంటే అదొక డిగ్రీ మాత్రమే. చివరికి నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందనేది నువ్వు తెలుసుకో. ఆ స్కిల్ నేర్చుకుంటే తప్ప నీకు జాబ్ రాదు. దాన్ని నేర్చుకోవడానికి ఆన్లైన్లో చాలా రీసోర్సెస్ ఉన్నాయి. కాలేజీలే అన్ని నేర్పించాలంటే కష్టం. సో అర్థమైంది కదా, ఫస్ట్ వెళ్ళి ఏదైనా స్కిల్ నేర్చుకోండి. ఎక్కువ ర్యాంక్ వచ్చినా కానీ గవర్నమెంట్ కాలేజీలో సీట్ ఎలా తెచ్చుకోవాలో అర్థం కాకపోతే సింబా అని మెసేజ్ చేయండి, నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. అలాగే అన్నయ్యని కొంచెం వెళ్ళేటప్పుడు ఫాలో కొట్టేసి వెళ్ళిపోండి.